ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పిఎంసి ప్రేక్షక దేవులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మన పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికల్లో పత్రిజతో నా ప్రయాణం అనేటటువంటిది ఒకటి. ఇదే శీర్షికలో ఇప్పటికి ఎంతోమంది మాస్టర్ ద్వారా అపారమైనటువంటి జ్ఞాన సంపద ఏ విధంగా పుణికి పుచ్చుకున్నారో, అంత జ్ఞాన సంపద పుణికి పుచ్చుకున్న తర్వాత పత్రిజ ఆశయాలు వారి ఆశయాలుగా ఎలా తీసుకోగలిగారో, ఆ ఆశయాలన్నీ కూడా నెరవేర్చడం కోసం పత్రిజ లక్ష్యం వేరే లక్ష్యంగా పెట్టుకుని ఏ విధంగా కార్యాచరణలో ముందుకు దూసుకువెళ్తున్నారు అనే విషయాలు మనం తెలుసుకున్నాం. ఈరోజు మన దగ్గరికి ఈ సిద్దిపేట అనే పట్టణం నుంచి బాలయ్య గారు అనేటటువంటి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ మన దగ్గరికి వచ్చి ఉన్నారు. వారి ద్వారా వారు చిన్నప్పటి నుంచి ఎలా పుట్టారు, ఎలా పెరిగారు, విద్యార్హతలు ఏమిటి, స్పిరిచువల్లోకి ఎలా వచ్చారు, ఈ విషయాలను కూడా మనం అడిగి స్వయంగా తెలుసుకుందాం. నమస్తే బాలయ్య గారు. స్వామి చెప్పండి, మీ నేటివ్ ఎక్కడ? రామాయంపేట మండల్ నస్కల్. ప్రెసిడెంట్ నిజాంపేట మండల్ నస్కల్. ఓకే 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 నిజాంపేట మండల్. ఓకే రైట్. మీ సిద్దిపేటలో సెటిల్ అయిపోయారా? అవును సార్, సెటిల్ అయ్యాను సిద్దిపేట. ఓకే. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ వరకు చదువుకున్నాను సార్. డిగ్రీ వరకు. రైట్ నాన్న. చిన్నప్పటి నుంచి ఏంటి మీకు ఈ ఒక ఆధ్యాత్మిక చింతన మీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమన్నా బీజాలు ఏమన్నా పడినాయా లేదా ఏమిటి? పెద్దవాళ్ళ నుంచి ఏం పర్లేదు సార్. ఓకే. అయితే నేను చదువుకుంది ఎస్ఎస్సి నిజాంపేట, ఓకే, తర్వాత రామాయంపేట. అక్కడ నుండి డిగ్రీ ఎక్కడ చేయాలంటే మెదక, సిద్దిపేట, అంటే సిద్దిపేట వచ్చేసాను. ఓకే. సో సిద్దిపేటలో నేను 93 ఓకే నా డిగ్రీ కంప్లీట్ అయింది. సో అలాగే నాకు ఈ యొక్క ఆర్థికంగా లేకపోయే వరకులా నేను ఒక ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ దగ్గరగా అసిస్టెంట్గా పనిచేశాను. ఓకే. ప్రొద్దున 2 గంటలు, రాత్రి 2 గంటలు చేసుకుంటూ ఈ యొక్క డిగ్రీని చేయడం జరిగింది. ఓకే ఓకే. ఫైనాన్స్లో వర్క్ చేసుకుంటూ చేయడం జరిగింది. అంటే మీరు చదువుకోవడానికి కావాల్సిన సంపాదన కూడా మీరే సంపాదించారు. అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి కావాల్సిన ఏర్పాట్లని మీరే చేసుకున్నారు. బాగుందన్న. మరి ఇప్పుడు ఈ ఆధ్యాత్మికత అవగాహన ఏమిటి అసలు మీకు? నేను జనరల్గా గోపురాలు అన్నీ ఉంటుంటాయి. అవును సార్. ఆధ్యాత్మికత అంటేనే గుళ్ళకెళ్ళి దండాలు పెట్టడం అని చెప్పి అనుకుంటున్నాం. మీరు ఎట్లా ప్రవేశించారు ఈ రంగంలోకి? నేను జనరల్గా ఇవి సార్ దగ్గర ఇన్సూరెన్స్లో పనిచేసుకుంటూ అందరి దగ్గర తిరిగేటప్పుడు నాకు జాబ్ లేదని ఒక ఫీలింగ్ ఉండే అన్నట్టు. ఓకే. అరే అందరికీ అన్నీ ఉన్నాయి, నాకేం లేదు, అరే ఇది ఒక తప్పుడు ఆలోచన ఉండే. ఓకే. ఈ ధ్యానంలోకి వచ్చినాక నాకు అర్థమైపోయింది అన్నట్టు. ఓకే. సో నేను చేస్తుండగా నాకు 2004లో ఈ ధ్యానం అనేది అందింది. ఓకే. ఎవరి ద్వారా? భీమేశ్వర ప్రసాద్ సార్. భీమేశ్వర ప్రసాద్ ఏజెంట్గా ఉన్నప్పుడు సారు రమ్మన్నారు. విక్టర్ టాకీస్ దగ్గరికి వెళ్ళే వరకలా అక్కడ అందరూ ఒక 41 డేస్ పెట్టుకున్నారు. ఓకే. డైలీ ఒకరింట్లో ఈ యొక్క ధ్యానం ప్రోగ్రాం పెట్టుకున్నారు. అప్పుడే పరిచయం, ధ్యానము అందరు చేస్తూ ఉంటున్నారు, అందరి అనుభవాలు కూడా షేర్ చేసుకుంటున్నారు. ఇది బాగానే ఉంది, రోగాలు కూడా తగ్గించుకునే మార్గం ఉన్నది అని ఆలోచనతో నేను ఆలోచించాను. సో అలాగే ఈ యొక్క బిట్ల ప్రభాకర్ అండ్ శ్రీనివాస్ గారు వాళ్ళ ఇంటి పైన డైలీ తిరుపతి నుంచి శ్రీధర్ మాస్టర్ వస్తుండే. ఓకే. శ్రీధర్ మాస్టర్ ఆధ్వర్యంలో డైలీ 1 అవర్ మేము గ్రూప్ మెడిటేషన్ చేసేవాళ్ళం సార్. ఓకే. అంటే ఫస్ట్ ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడు మీకు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? నాకు ఆలోచనలు వచ్చినాయి, బాగా ఆలోచనలు బాగా వచ్చినాయి. నిత్య సాధనతోటి కొద్దిగా తగ్గడము చేయడము జరిగినాయి. ఓకే. ఇలాగ నేను ధ్యానం చేస్తుండగా మాది యొక్క క్యాస్ట్ ఏంటంటే ముదిరాజు. ఓకే. సో బాగా మేము మాంసాహారం తినేవాళ్ళం. అయితే నేను కూడా వీక్లీ ట్వైస్ తిందుంటి. మా మేడం ఏమో వద్దాలు తాగాడు, లేదు నువ్వు వండి పెట్టాలి, నేను తెస్తున్నా కదా నీకెందుకు అనేవాడిని. ఓకే. అయితే నేను ధ్యానం చేస్తున్నప్పుడు నేను మాంసాహారం తెస్తలేను. ఆమె ఏంటి అసలు నువ్వు ఏం తెచ్చుకుంటలేవు అనే విషయం అంటుందన్నట్టు. ఓకే. 3 months తర్వాత నాకు ఆ కోరిక అనేది వీక్ అయిపోయింది, మాంసం తినాలనే ఆలోచన తక్కువైపోయింది. ఓకే. ఏమో కవిత, నాకైతే అసలు తినాలనిపిస్తలేదు, అందుకే నేనేం తెస్తలేను అనే విషయం అన్నాను. ఓకే. మరి తినకూడదట అని చెప్పి చెప్పలేదా మీరు? చెప్పాను. అనిపించట్లేదు మీకు తినాలి? అవును చెప్పాను. కానీ ఆమె ఇంకో ఆలోచన కొద్ది రోజులకి ఏమైందంటే మరి బంధువులు వస్తారు కదా, వాళ్ళకు మర్యాద చేయాలి కదా అనే ఆలోచనతోటి మాకు ఒక వారం రోజులు జరిగింది. ఓకే. నేను బాగా ఆలోచన చేసిన. ఓకే. ఇట్లా కాదు, ఆమెను నేను బెంగళూరు తీసుకెళ్ళాను. ఓకే. శ్రీశైలం తీసుకెళ్ళాను. అప్పుడు ఆమెకు క్లారిటీ వచ్చింది. ఓకే. అది సార్ బాగుంది. దాంతో ఆవిడ కూడా
శాకాహారిగా నేను కూడా ఉంటాను ఓకే అనే విషయం అన్నాను. ఓకే, మొత్తానికి ఒక కమిట్మెంట్కి వచ్చారు. అవును. రైట్ నాన్న. ఇక ధ్యానం మీరు రోజు ఎంతసేపు చేసేవాళ్ళు? ఇప్పుడు ఈ సప్తాహాలకి వెళ్ళటం, మండల ధ్యానాలకు వెళ్ళటం, వాళ్ళతో పాటు కూర్చొని చేసేవాళ్ళు కదా, ఇంటి దగ్గర మీరు రెగ్యులర్గా ఎలా చేసేవాళ్ళు? ఇప్పుడు మేము గంట సేపు సార్. ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు అప్పుడు మీరు? చాలా చేస్తున్న కొద్దీ ఒక ఆనందం అనేది ఓకే కనిపిస్తుంది. అంటే ఇదివరకు ఉన్నదానికన్నా ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. అట్లాగే మరి మంచి పుస్తకాలు ఏమైనా చదివేవాళ్ళ మీరు? నేను పుస్తకాలు వాస్తవంగా తక్కువ చాలా. ఓకే ఓకే. సో అందరి మాస్టర్ల అనుభవాలు షేర్ చేసుకుందంటే ఓకే, నాకున్న టైం అసలు అది ఎట్లా అంటే నేను ఇటు ఇన్సూరెన్స్గా అండ్ ఇట్లా ధ్యాన ప్రచారంలో ఎక్కువ పాల్గొందుంటి. ఓకే. ప్రతి మాస్టర్కి కూడా అప్పుడు ఎందుకంటే 10 సార్లు పిలిస్తే ఒకసారి వచ్చేవాళ్ళు. ఇప్పుడు రామన్న అండ్ భీమన్న, ఓకే, బండిపల్లి రామయ్య గారు అండ్ భీమేశ్వర ప్రసాద్ సారు ఓకే ఏది చెప్తే అది చేస్తుంటే. ఓకే. బాలయ్య పలానా దగ్గరకు వరంగల్ పోదామా అంటే ఓకే సార్ అదే విషయం. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఏజెంట్ కాబట్టి సమయం నా చేతిలో ఉంటుంది కాబట్టి. రైట్. ఎలా కావాలంటే అలా మూడు చేసుకోవచ్చు. అవును సార్. మొత్తం రామయ్య గారితో భీమన్ గారితో ప్రయాణాలు పూర్తిగా సాగే మీకు. మరి ఇప్పుడు మీరు మాంసాహారం మాని శాకాహారిగా మారిపోయారు కదా, ఇప్పుడు అప్పటి నుంచి కూడా ర్యాలీలు ఈ ఏరియాలో చేసేవాళ్ళ శాకాహార ర్యాలీలు అవన్నీ? శాకాహార ర్యాలీలు మన 2017 మన భూపతిరావు సార్ వచ్చినాక శాకాహార ర్యాలీలు అప్పుడు లేవు సార్. అంతకుముందు ర్యాలీలు లేవు. ఇప్పుడు ఆ పీరియడ్లో ర్యాలీలు లేవు. కాకపోతే క్లాసుల్లో వచ్చినప్పుడు చెప్పడం వరకే. అందరికీ చెప్పడము, ధ్యానం జీవించడము ప్రైమరీగా చేయవలసింది. పిరమిడ్ల గురించి అవగాహన, శాకాహారం గురించి అవగాహన. తర్వాత ఇప్పుడు మరి పిరమిడ్ నిర్మాణం చేయటం అనేది, మరి పిరమిడ్లో కూర్చుంటే ఎక్కువ శక్తి వస్తుందని చెప్పి అంటున్నారు కదా, వాటి మీద మీ అభిప్రాయం? నేను కోటిలింగాల పిరమిడ్లో చేశాను ధ్యానం. ఓకే. నేను కంటిన్యూగా రెగ్యులర్గా పెంచుకున్న పోయినా కొద్దీ నా బాడీ ఒక అడిగేస్తే ఒక తేలిక ఒక గాలిలో లేచిపోతున్నట్టు ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాను. ఓకే. చాలా బాగుంది సార్. అప్పుడు అర్థమైంది ఎంత సాధన చేస్తే అంత మనము డెవలప్ అవుతాము. అది అంటే బయట కూర్చొని చేసిన దానికంటే పిరమిడ్లో కూర్చుంటే తక్కువ టైంలో ఎక్కువ శక్తి వస్తుంది. ఖచ్చితంగా. బాగుంది, అది గమనించారు. అవును సార్. ఓకే ఓకే నాన్న. మరి ఇప్పుడు మీరు ఉండే సొంత ఇల్లా అద్దిల్లా? నాది సొంత ఇల్లే సార్. మరి మీరు కూడా ఏమైనా ఇంటి మీద పిరమిడ్ కట్టే ఆలోచనలు ఉన్నాయా? లేదు సార్, ఇంకా 4-5 లక్షలు మా అత్తగారికి ఇచ్చేది రాదు. కట్టేటప్పుడే చెప్పాను నేను, ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు, మీరు అడగకుండా ఉంటే మీ బిడ్డ ఇష్టం, మీ ఇష్టం, నేను ఏ కిరాయికి అయినా ఉంటానని చెప్పాను. అందువల్ల ఇక డెఫిసిట్ అంతా పూడిపోతే తర్వాత ప్లాన్. అవును. మరికైతే సమయం పుస్తకాలు చదవటానికి తక్కువ సమయం. మరి ఇప్పుడు క్లాసుల్లో ఇప్పుడు ఎవరిని పిలిస్తే భీమన్న రామయ్య ద్వారా వెళ్తారు కదా, వాళ్ళు క్లాసులు బాగా చెప్తారు కదా, మీకు కూడా మరి నేను కూడా క్లాసులు చెప్పాలని ఫీల్ రావట్లేదా? చెప్పారు. వచ్చేదా? చెప్పాను. తర్వాత నేను చెప్తుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఎన్సాన్పల్లి ఉన్నది జస్ట్ 4 కిలోమీటర్స్. ఓకే. అక్కడికి ఎర్లీ అవర్స్ నా బైక్ మీద వెళ్ళి అక్కడ అందరిని ఒక 7 ప్లేస్లలో కూడా అక్కడ ధ్యాన సప్తాహ నిర్వహించాను. ఓకే ఓకే. ఎన్సాన్పల్లి గ్రామంలో. ఓకే. ప్రతి ఒక్కరికి నా ధర్మం ఏందో నేను అందరికీ చెప్పవలసిన విషయం ధ్యానం చెప్పాను, శాకాహారం గురించి చెప్పాను సార్. ఓకే. మరి ఇప్పుడు సాంగత్యాలు మీరు ఎక్కువ డిస్కషన్స్ ఏముంటాయి మీకు? సజ్జన సాంగత్యం అని చెప్తాం కదా, సజ్జన సాంగత్యంలో ఎక్కువ ఏమి డిస్కషన్స్ ఉంటాయి మీకు? అంటే వాళ్ళ యొక్క ధ్యానంలో కలిగిన అనుభవాలు. ఓకే. అలాగే మన పుస్తకాలలో ఫలానా మాస్టర్ ఈ విధంగా సత్యాన్ని చెప్పారు, ఓకే, ఈ విధంగా చెప్పారు, అవన్నీ వినడం జరిగింది. అలాగే భీమన్న నా ఆఫీస్ దగ్గర కాబట్టి 2004 నుంచి అయినా వచ్చి కూర్చున్నది నా ఆఫీసుల్ని. చిన్నగా ఉండేది, ఒక 7-8 మెంబర్స్ మొత్తం మాట్లాడే వాళ్ళం సార్. ఎప్పుడంటే ఒక 7 గంటలకు 8 గంటలకు కూర్చునే వాళ్ళం. కూర్చుంటే అది 11-12 అవుతుండే నైట్. ఎస్. అందరూ అది రోడ్కే ఉన్నది కాబట్టి స్టూల్ లేచి మళ్ళీ బయట కూర్చుంటుంటే మరి ఏం తప్ప వీళ్ళకి ఎంతగానో మాట్లాడుతారు అని వాళ్ళకి వచ్చేది. చూస్తుండగా అప్పుడు భీమన్ ఏమన్నాడు అంటే, బాలయ్య మనం అక్కడ రోడ్ అవతల ఆ సెంటర్ తీసుకుంటే ఎట్లుంటుంది అనే విషయం నాతో అన్నాడు. ఓకే. ధ్యానం సెంటర్కు. ఓకే. అంటే కేర్ సెంటర్ పెట్టడం. ఎస్. అప్పుడు 2004లో ఎవరికి అవగాహన లేదు. బాగుంటుంది సార్ అని చెప్పాను. ఓకే. చెప్పిన తర్వాత అది మాట్లాడుకోవడము, 400కు మాట్లాడుకోవడము, చాలా అసలు చేంజ్. మా యొక్క సేవనే మారిపోయింది. మొత్తం సిద్దిపేటలో ధ్యాన కేంద్రం అంటే ఏర్పడి. ఎస్. ఓకే. ఎట్లా మెయింటైన్ చేసేవాళ్ళు అప్పుడు దాన్ని మీరు? అంటే మేము మంచికిని వేసుకునే వాళ్ళం. 400 అయినా కూడా ఓలు 100 రూపాయలు, ఓలు 50 రూపాయలు, ఎట్లా వీలైతే అట్లా చేసేవాళ్ళం. మా మేడం కూడా వచ్చిన వాళ్ళకు కూడా అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి చేస్తారు. అవును. కీ కానీ అవన్నీ అందించేది. తను తెలియకుండా కూడా ఆమెను ఇన్వాల్వ్ అయిపోయింది. ఎస్. ఓకే నాన్న. క్లాసులు ఎట్లా కండక్ట్ చేసేవాళ్ళు అప్పుడు? డైలీనా, వీక్లీనా, ఎట్లా అప్పుడు
కేంద్రం అయితే తీసుకున్నారు కదా, ఓపెన్ చేశారు. మరి వారానికి ఒక క్లాస్ అయినా లేకపోతే అమావాస్య పౌర్ణమి కానీ ఎట్లా చేసేవాళ్ళు మెయింటెనెన్స్? అయితే ఇప్పుడు ఎట్లా అంటే మన ధ్యానం సెంటర్లో ఓన్లీ సాధన. ఓకే. అయితే వేరే ఏరియాల్లో గల్లీకి వెళ్ళి అక్కడ ప్లేస్లలో మేము పెడుతుంటాం అన్నట్టు. ఓకే ఓకే. అట్లా చేస్తుంటాం. ఓకే. అందులో ముఖ్యంగా మన బండిపల్లి రామన్న చాలా మంచిగా క్లాసులు తీసుకుంటుండే, అన్న అందరినీ దాన్ని అట్రాక్టివ్ చేస్తుండే. ఓకే. చాలా బాగా నడిచింది. ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్స్ అంటూ లేవు కేంద్రంలో మీకు? ధ్యాన కేంద్రం అయితే ఓపెన్ చేశారు. అవును. సిస్టమేటిక్గా ఒక రెగ్యులర్గా లేదు సార్, ఏం లేదు. కాబట్టి ఈ సెంటర్ మీరంతా కలవటానికి, కూర్చోటానికి, మంచి సాంగత్యాలు డిస్కస్ చేసుకోవటానికి అవును వాటికి బాగా ఉపయోగపడేది. అవును. బట్ ఇవి అయిపోయాక మేము సప్తాహాలు నిర్వహించాము. ఓకే. అది బాగా ప్రభావం చూపింది. ఒక్కొక్క కొత్త మాస్టర్ అందరూ కూడా దీంట్లోకి వచ్చేసారు. ఓకే ఓకే. నంబర్ ఆఫ్ ప్లేస్లలో సప్తాహాలు నిర్వహించాము. మరి ఈ పరిస్థితుల్లో మీరు పత్రిసారిని ఎప్పుడు కలిసారు ఫస్ట్ టైం? బహుశా నేను ఇక్కడికి ఒక రైస్ మిల్కి వచ్చారు సార్. రైస్ మిల్ 2004 ఐ థింక్ 2005. ఓకే. అప్పుడు కలిశాను సార్. ఓకే. ఏంటి మీ స్పందన ఏంటి ఆయన కలిసినప్పుడు? స్పందన అంటే సార్ గురించి మొత్తము భీమన్న ద్వారా తెలుసుకున్నాను. ఓకే. ఆయన ఎలా ఉంటారు, ఏం చెప్తారు, ఏమని తెలుసు. ఎస్, కాన్సెప్ట్ కూడా అర్థమైంది. ఓకే. ఇది ఒక గొప్ప కార్యక్రమము చెయ్యాలి అనే ఆలోచన నా లోపల కూడా వచ్చింది. ఓకే. మరి సార్ని కలిసినప్పుడు ఏమిటి? ఇలా కార్యక్రమాలు మీరు చేస్తున్నారు, సప్తాహాలు వగేరా ఇవన్నీ చేస్తున్నారు. సార్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఎట్లా మీ ఫీలింగ్ ఏంటి? నాకు ఫీలింగ్ న్యూట్రల్గానే ఉన్నాడు. ఒక మహానుభావుడు, ఓకే, ఒక విశ్వ కళ్యాణం యొక్క సంకల్పం ఉన్నది సార్ లోపల. ఓకే, అందులో మనం చెయ్యాలి. ఓకే ఓకే. ఒక పక్క నాకు ఇన్సూరెన్స్ బ్యాగ్ ఉంటుండే, ఒక పక్క ప్రచారం చేస్తుండే, ఒక పక్క టోపీ పెడుతుంటే అందరు ఇన్సూరెన్స్ బాలయ్య పోయి ధ్యానం బాలయ్య అనే విషయం పేరు వచ్చేసి నా కస్టమర్లకు కూడా ధ్యానం గురించి కూడా చెప్పుతుంటే ఓకే, వాళ్ళు కొందరు వచ్చేసారు, కొందరు హ్యాపీ వస్తారు. వాళ్ళు మనం చెప్పింది ఊరికే పోదు. చాలా బాగుంది. మీకు ఏమైనా మరి సార్తో పాటు డిస్కషన్స్లో మీరు కూడా ఏమైనా పార్టిసిపేట్ చేయటం కానీ, పత్రి సార్తో పాటు వస్తారు కదా, వచ్చినప్పుడల్లా ఎవరింట్లో దిగేవాళ్ళు ఇక్కడ? అంటే సిద్దిపేట సార్ వచ్చినప్పుడు ఎక్కడ దిగేవాళ్ళు? మన వీరేశం సార్ ఇంట్లో, అండ్ బండిపల్లి రామన్ ఇంట్లో, ఓకే, అండ్ మన చీకోటి మన వెంకటేశం గారి ఇంట్లో. ఓకే ఓకే. దిగినప్పుడు మీరు వెళ్తూ కలుస్తుండేవాళ్ళ? కలుస్తుండే, తప్పకుండా పోతుండే సార్. మరి అప్పుడు ఆ జరిగిన చర్చలు కానీ సార్ ఉన్నసేపు ఏదో మాట్లాడుతూ ఖచ్చితంగా సార్ వస్తుండని నాకు ముందు ఇన్ఫర్మేషన్ భీమన్న రామాన్ ఇస్తుండే. ఓకే. నేను అందరికి ఫోన్లు చేస్తుంటే, అంటే అసలు నాకు ఇన్సూరెన్స్లనే చాలా టైం ఉంటుంది, టైము దొరకకపోతుండే, అయినా దీనికి కేటాయిస్తుంటే. ఓకే. నేను అది ఇప్పుడు రివ్యూ చేసుకుంటా ఉంటే ఎట్లా చేసిన అనేది కూడా చాలా అనిపిస్తుంది సార్. అంటే ఆ శక్తి నన్ను నడిపించిందా అని అనిపిస్తుంది అందరికీ. ఒక్కసారి కాదు, 2 సార్లు 3 సార్లు చేస్తుండే సార్. ఇప్పుడైతే పిలవగానే ఊరికి వస్తారు, అప్పుడు పిలిచినా కూడా దూరం ఉన్నారు. కరెక్ట్. అప్పటికిప్పుడు వచ్చిన మార్పు, అది చాలా మార్పు. బాగుంది. మరి ఇప్పుడు ప్రతిసారి అప్పుడప్పుడు కొన్ని ట్రెక్కింగ్ ప్రోగ్రామ్స్ అని, టూర్లు ప్రోగ్రామ్స్ అని పెడుతుంటారు కదా, అట్లా కూడా ఎప్పుడు వెళ్ళారా మీరు? మారేడుమిల్లి ట్రెక్కింగ్. మారేడుమిల్లి ట్రెక్కింగ్. ఎస్, వచ్చాను అక్కడికి. చాలా అద్భుతంగా అనిపించింది. ఎన్ని రోజులు అది? ఐ థింక్ 5లో 6లో సార్. ఓకే. చాలా బాగా నడిచింది. ఎట్లా ఫీల్ అయ్యారు ఆ 5-6 రోజులు అక్కడ ఉండటం వల్ల? ఎందుకంటే మన ఇంట్లో మనం ఉంటాం వేరు, బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఉంటాం వేరు. అలా కాకుండా ట్రెక్కింగ్ అంటే ఒక అడవిలోకి వెళ్ళిపోతాం. మంచి చెట్లు, వాతావరణం, ఒక జీవకళ. చెప్పాలంటే జీవకళ అన్నదంతా ట్రెక్కింగ్లో కనపడుతుంటుంది కదా. మరి ఆహారంలో రకరకాల మార్పులు ఉంటాయి, ఎందుకంటే అదంతా మనం కోరినట్టు అదే ఉండదు కదా, మనం అడ్జస్ట్ అవ్వాలి. అప్పుడు ఏంటి మీ ఫీలింగ్? అంటే ఒక మహానుభావుడు నడిపిస్తున్నాడు మనని, ఓకే, అనే ఒక థాట్. ఓకే. అందరినీ సార్ ఏం చేశారంటే, అది ఏది మన ఈ ఎలుగుబంట్లు ఒక దిక్కు మిస్ అయిపోతే పెద్ద లోయలో సినిమాలో ఉంటాయి కదా సార్, అటువంటి లోయలు ఉన్నాయి. సార్ ఏంటంటే మంచుకోటి దెబ్బ కొట్టి పంపించాడు. ఓకే. మంచుకో దెబ్బ కొట్టి చేతి మీద. అట్లా వెళ్ళిన తర్వాత ఇంకో అనుభవం ఏంటంటే, మేము ఆయన తర్వాత ఒక గుడిసె ఉంది, ఆ గుడిసెలో లేడీస్ ఉన్నారు. వాళ్ళు ఎంత దీనంగా ఉన్నారంటే అంత దీనంగా, నాకు చాలా బాధ అనిపించింది. అయితే నేను నా మనసులో వచ్చింది, అరే నా చెద్దరు తీసుకుపోయి వాళ్ళకి అసలు బట్టలు కూడా లేవనిపించింది. గిరిజనుల వాళ్ళు? గిరిజనులే సార్. ఓకే ఓకే. అయితే నా చెద్దరు తీసుకుపోయి ఇస్తా అని నేను అన్నా. అంత లోపలనే భీమన్న, బాలయ్య ఈ చెద్దరిది ఆడ పెట్టి రా అనే విషయం అన్నాడు. చాలా అనిపించింది. మనసులో మాట సార్ చెప్పేశాడు అనే విషయం అనిపించింది. అంటే బీవిత్ నేచర్, అంటే ప్రకృతితో సహజీవనం. ఇప్పుడు టౌన్లన్నీ అలా కాంక్రీట్ జంగిల్స్ అయిపోయాయి. జీవకళ అని అంటాం, ఏ ఇంటికైనా జీవకళ కావాలంటాం. ఇల్లు నువ్వు ఎన్ని కోట్లు పెట్టి కట్టినప్పటికీ ఇంటి చుట్టూ 4 మొక్కలేసి చెట్లేసి పెంచితే మా ఇంటి జీవకళతో ఉంటుంది. మనం టౌన్స్లో ఆ జీవకళ కోల్పోయాం, ఎందుకంటే అన్ని కాంక్రీట్ జంగిల్స్ అయిపోయాయి. అప్పుడప్పుడు ట్రెక్కింగ్కి వెళ్ళడం ద్వారా కూడా ఆ జీవం అంటే ఏమిటో,
చెట్ల మధ్యలో మనం జీవించినప్పుడు ఎలా ఉంటుందో ఒక 4-5 రోజులు వెళ్తే ఎంత ఎనర్జెటిక్గా ఉంటాం అర్థం అవుతుంది అప్పుడు. అది దాన్నే లివ్ ఇన్ ద మూమెంట్ అని చెప్పి, లివ్ ఇన్ ద నేచర్, ప్రకృతితో సహజీవనం కూడా మనం చెప్తుంటాం కదా. అప్పుడప్పుడు అందుకనే ట్రెక్కింగ్లు పెడతారు. ప్రకృతి అనే వరకల్లా ఎలుగుబంట్లు ఉండే ప్లేస్కి వెళ్ళాము, చిన్న గుట్ట లాగున్నది. అక్కడ స్టే చేసాం, రాత్రి పడుకోబెట్టారు సార్. వెళ్తున్నప్పుడు ఆ యొక్క వాటర్ ఫాల్స్ రావడము కొండల నుంచి, అంత ఏది ఉరుములు మెరుపులైనా కూడా మాకు చాలా అందరం సేఫ్గా ఉన్నాం సార్. అక్కడ ఒక జెర్రీ వచ్చింది, జెర్రీ వచ్చి మస్తు దొడ్డుగున్నది. భీమన్న నేను పండుకునే వరకల్లా బాలయ్య అక్కడ ఒకసారి లేవయ్యా అన్నాడు. అనే వరకల్లా అది ఎట్లా చెప్పినట్టు వింటుంది. అరే నీ ప్లేస్కి వచ్చాం రా బై, సారీ రా బై, నీ ప్లేస్కి నువ్వు వెళ్ళిపో బాబు, వదిలిపెట్టేసే వరకల్లా అది రౌండ్ అప్ వేసి మళ్ళీ అది దాని ప్లేస్లోకి అది వెళ్ళిపోయింది. బాగుంది. ఇంకేంటి ఆ ట్రెక్కింగ్లో మీ అనుభవాలు? ట్రెక్కింగ్ అంటే ప్రకృతి మాతతోటి ఉండడం అనేది గొప్ప. పత్రి సార్ అనే ఒక గొప్ప వ్యక్తి అని. మరి ఆయన కూడా అక్కడ ట్రెక్కింగ్లో అందరూ కూర్చోబెట్టి మంచి మంచి కాన్సెప్ట్లు చెప్తుంటారు, చెప్పారు. బాగా ఉబ్బరిపోయింది సార్, మాకు వేడిమి బాగా వచ్చింది. అందరిని ఉద్దేశించి సార్ మాట్లాడారు. ఏమయ్యా మీకు బాగా వేడి కొడుతుందా అన్నారు. అవును సార్ అని అందరు అన్నారు. అనే వరకు మీకు వర్షం పడాలని ఉందా అని విషయం అన్నారు. అవును సార్ చల్లదనం అయితే ఒక జస్ట్ ఒక 2-3 మినిట్స్ లోపల బోలు మన ఒక వర్షం వచ్చేసి. ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అప్పుడు? చాలా సార్ యొక్క శక్తి ఒక ఫీల్ అయ్యాం. మీరందరూ వేడిగా ఉన్నారంటూ వెంటనే అన్నం వెంటనే మళ్ళీ వర్షం రావు. అవును. మరి సార్ ఏమో నా దగ్గర ఏ సిద్ధులు లేవు, నా దగ్గర కామన్ సెన్స్ ఒకటే అంటుంటారు కదా, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అప్పుడు? మరి అంటే ఏ సిద్ధులు లేకపోతే ఆ వర్షం అప్పటికప్పుడు ఎలా పడింది? మహాత్ములు తెలియనియరు, అవసరం వచ్చినప్పుడు దాన్ని ప్రదర్శిస్తారు. మనం ఎందుకంటే దాంట్లోనే మునిగిపోతాం. మళ్ళీ కరెక్ట్ ఉన్నాళ్లే పత్రిసార్ మనం చేస్తారులే అనే విషయం అనుకుంటాం. ఓకే మొత్తాన్ని మంచి అనుభవం ఇది. మంచి అనుభవం మీకు. అవును సార్. రైట్. మంచి కాన్సెప్ట్లు ఏమైనా చెప్పారు కదా ఆ ట్రెక్కింగ్లో? చెప్పారు. ఏమైనా గుర్తున్నాయా మీకు? నాకు అంటే ఇంకేం చెప్పండి. ఇక మీ సాంగత్యాలు మీ జరిగే డిస్కషన్లు, మరి బుక్స్ చదువుతూ ఉంటారు, ఏదైనా పుస్తకాల గురించి డిస్కషన్ కానీ, అలాగే మనకి జ్ఞాన జగత్ మ్యాగజైన్స్ వస్తాయి. మరి పత్రిసారి ఏమో ప్రతి తెలుగువాడి ఇంట్లో ఒక మ్యాగజైన్ ఉండాలి, అది నా మానస పుత్రిక అని చెప్తుంటారు. మరి అట్లా మ్యాగజైన్లో చందాలు కట్టించడం కానీ, తెచ్చి పంచడం కానీ. అప్పుడు మన పిఎంసీలో ఉన్నారు కదా సార్ ఆనంద్ కుమార్ గారు, అప్పుడు వచ్చి నుండి అప్పుడు నేను టేకప్ చేశాను. అందరి సార్కి టైం టు టైం పంపిస్తుంటే ఆనంద్ కుమార్ సార్ కూడా, సార్ మీరు టైం టు టైం పంపారు సార్, అలీఫ్ వల్ల పిఎంసీకి ఒకసారి పోతే చాలా జ్ఞాపకం చేశారు. ఆనంద్ అని ఉండేదేమో పిఎంసీ, మ్యాగజైన్లు చూసేదేమో కేశవరాజు గారు. అంటే జ్ఞాన జగత్ మ్యాగజైన్ అంతా కేశవరాజు గారు చూస్తారు కదా. అప్పుడు ఇది డిస్ట్రిబ్యూట్ చేశారు ఈ బుక్ను. అప్పుడు సారు మన సిద్దిపేటకు వచ్చారు మా ఇంటికి. ఏ బుక్? జ్ఞాన విద్యార్థి ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఉండే కదా సార్ ఆ బుక్. ధ్యాన విద్యార్థి కూడా తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఆ తర్వాత మరి ఇప్పుడు సార్ విజన్ ఏంటని మీకు అర్థమైంది కదా. ఎందుకంటే అది ఏదో ఒక రాష్ట్రానికో దేశానికో పరిమితం కాకుండా భూప్రపంచం మీద ఉన్న మానవాళి మొత్తం కూడా ధ్యానం అనేది చేయటం ద్వారా మాత్రమే వాళ్ళని వాళ్ళు ఉన్నతీకరించుకుంటారు. రెండవది ఆహారపు అలవాట్లు మార్పు రావాలంటే మానవుడికి ఆహారం కింద ఏ జీవి చంపబడదు అనే విషయం ప్రపంచవ్యాప్తం కావాలని చెప్పి అన్నారు. దానికోసం ఇప్పుడు మన ఛానల్ వచ్చింది కదా. మరి ఆ ఛానల్ని మీరు రెగ్యులర్ చూస్తుంటారా పిఎంసీ? చూస్తాం సార్. చూసినప్పుడు మీరు ఎట్లా, మీ స్పందనలు ఎలా ఉంటాయి, ఏమనుకుంటారు ఆ ఛానల్లో చూసినప్పుడు? అంటే ఎన్నో గొంతుకల ద్వారా ఈ యొక్క పిఎంసీ తెలియజేస్తుంది. సో ఇది ఉండాలి, ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఉండాలి, అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సార్. పిఎంసీ వాళ్ళు చేసేది కూడా చాలా బాగుంది, ఈ కాన్సెప్ట్ బాగుంది, ఈ ఆలోచన బాగుంది. చాలా లోకల్ ల్యాండింగ్ కావాలంటే తిరగాలి కదా, ప్రపంచం తిరిగి చెప్పాలి. ఇప్పుడు మనం అంటే దగ్గర కాబట్టి తిరిగి చెప్తాం, ప్రపంచం అంతా తిరగలేము. కాబట్టి ఇప్పుడు ఆ మీడియా ఉంది కాబట్టి అదే వెళ్తుంది. మరి దాన్ని ఆర్థికంగా మనం బలపరచాలి అంటే 10 మంది దగ్గరికి వెళ్ళటం కానీ, దాన్ని తన్మన్ ధన్ ఏదో ఒక విధంగా అని చెప్పి అంటుంటారు. దానిలో మీ పాత్ర? మా పాత్ర అంటే ఇప్పుడు నాకున్న శక్తి మేరకు నేను చేస్తున్నాను సార్. ఓకేనన్నా. సో ఇప్పుడు కొన్ని మన ధ్యాన యాగంకు చందాలు కానీ ఇవన్నీ చేస్తున్నాము. ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసి తీరుతాము. ఇప్పుడు మన మంత్లీ మనకు ఇక్కడ కూడా మంత్లీ 1000 రూపీస్ ఇస్తాను ఇక్కడ పిఎంసీగా. పిఎంసీకి ఇవన్నీ మేము చుట్టుముట్టు చేస్తున్నాం కాబట్టి ఇస్తాను. ఇప్పుడు మరి ప్రతి సంవత్సరం డిసెంబర్లో ధ్యాన మహాయాగాలు ఉన్నాయి. బిగినింగ్లో యజ్ఞాలు, తర్వాత చక్ర, ఇప్పుడు యాగం అయిపోయింది పత్రిజీ ధ్యాన మహాయాగం. ఇప్పుడు వాటికి వెళ్తుంటారా డిసెంబర్లో మీరు? వెళ్తుంటాం సార్. ఎన్ని రోజులు ఉంటారు అక్కడ? అక్కడ 3 డేసా 4 డేసా, అదర్వైజ్ కలిసి వస్తే 7 డేస్ ఇట్లా. ఓకే. మరి ఇక్కడ మీరు కూర్చున్నప్పుడు ధ్యానం చేసినప్పుడు, అక్కడ వేల మందితో కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఇట్లా డిఫరెంట్ గమనించగలిగారు మీరు? చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎట్లా ఫీల్ అవుతారు? అంటే అక్కడ ఎంతో ఎనర్జీ ఉంటుంది సారు, ఎందుకంటే
కొందరు తక్కువ ధ్యానం చేసినా కూడా మంచి ధ్యానం చేసిన వారి యొక్క శక్తి అక్కడ సమంగా పంచబడుతుంది. ఓకే. సో అది ఖచ్చితంగా ప్రభావం చూపింది, అనుభవించాం. ఓకే. ఉండవలసింది. దాంట్లో పత్రిజీ ప్రతి ధ్యాన మహాయాగానికి అయిపోయిన వెంటనే పత్రిజీ సందేశాలు వస్తుంటాయి. ఎస్. అవి వినటం ద్వారా కూడా మనకి జ్ఞానపరమైన అవగాహన పెరుగుతూ ఉంటుంది మనకి. అవును. రైట్ నాన్న, బాగుంది. ఇంకా ఒకటి మా తల్లిది చెప్పండి. అంటే నేను ఇక్కడ 40 కిలోమీటర్స్ దూరము మా ఊరు. ఓకే. సో మా ఇంట్లో మా తల్లికి ధ్యానం నేర్పించాను. ఓకే. మాది ఎందుకంటే మాంసాహారం కాబట్టి మా అమ్మ మా నాయన పట్టణ దగ్గర జీతం ఉండే. ఓకే. చేపలు ఎండ్రకాయలు అన్ని తీసుకొచ్చి పెడుతుండే. తిన్న తర్వాత ఇక్కడ తెలుసుకున్న తర్వాత మా అవ్వకి చెప్పడం జరిగింది. ఓకే. అవ్వ గంటలు గంటలు ధ్యానం చేసింది. ఆమె హార్ట్ పేషెంట్ ఉండే. ఓకే. సో నేను ఇక్కడ డైలీ మన మంత్లీ 400 రూపీస్ ఆ పీరియడ్లో తీసుకెళ్తుంటే మెడిసిన్స్. అయితే ఈ ధ్యానం చేసి కూడా మెడిసిన్స్ బంద్ చేసింది మా అమ్మ. బంద్ చేసిన తర్వాత మళ్ళీ 10 ఇయర్స్ ఇట్లా చేసింది. పోలు గాలం అంటే మాంసాహారం తినదు అనేది ఒక వార్త వెళ్ళిపోయింది. మళ్ళా అవ్వ చనిపోయేటప్పుడు కూడా నేను పరీక్ష చేసిన, కొడుకు దీన్ని బంద్ చేసినా నువ్వు బంద్ చేయకవా, తినాలనిపిస్తే తిను అని అన్నానట. ఆమె లోపల ఎట్లా ఏ విధంగా ఉన్నది అనేది, నాకు తినాలనిపిస్తలేదు బిడ్డ అన్నది. నీకు అద్భుతమైన మళ్ళీ ఉల్టా చెప్పాను. ఓకే. అలాగే పత్రి సార్ని కూడా కల్పించాను. మెదక్ పిరమిడ్ ఓపెన్ అయ్యేటప్పుడు వాళ్ళందరినీ తీసుకెళ్ళాను, మా కన్న తల్లిని కూడా. ఓకే. చాలా ఒక తల్లికి ఒక ఆధ్యాత్మికత పరిచయం చేసినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. సంతోషం. ఇంకా ఈ ధ్యానం మొదలుపెట్టిన తర్వాత ఇప్పటివరకు మీ జీవితంలో ఏదైనా మిరాకల్స్, అత్యద్భుతాలు ఏదైనా మీరు గమనించే వరకు ఏమైనా ఉన్నాయా? అంటే నేను జనరల్గా హెల్త్ పరంగా మాత్రము నాకు హెడేక్ ఉండే. నేను హాస్టల్లో ఉన్నప్పుడు కూడా బట్ట కట్టుకుంది. 2 అబ్బాయిలు పుట్టినాక కూడా నేను బట్ట కట్టుకుంది. సో నాకు తెలియకుండానే 3 మంత్స్ ఆఫ్టర్ ఆ హెడేక్ ఎట్లుంటుందో పక్కకి వెళ్ళిపోయింది. అలాగే యూరినరీ ప్రాబ్లం కూడా ఉండే. నేను ఆపరేషన్ చేసుకున్నప్పుడు డాక్టర్లు ఏమన్నారంటే 3 మంత్స్కి ఒకసారి డయాలిటేషన్ చేయాలని చెప్పారు. సో నేను ధ్యానాన్ని పెంచిన. ఇప్పుడు 5-6 ఇయర్స్ నుంచి ఎటువంటి డయాలిటేషన్ లేదు, నా యూరినరీ ప్రాబ్లం లేదు సార్. బాగుంది. చాలా మరి ఏంటి ఫైనల్గా మరి పిఎంసి ప్రేక్షకులు మీరు ఏం సలహా సూచన? అలాగే ఇంకో విషయం ఏంటంటే భూపతిరాజు సార్ గురించి చెప్పాలా. చెప్పండి. మా యొక్క సిద్దిపేటలో బండిపల్లి రామన్న అండ్ భీమేశ్వర ప్రసాద్ సార్ ఆధ్వర్యంలో చాలా 2004 నుంచి 13, 14 ఇట్లా 12 కరోనా వరకు కూడా చాలా అద్భుతంగా ముందుకెళ్ళింది. ఒక ఫౌండేషన్ వేసి పెట్టారు. సో భూపతిరాజు సార్ వచ్చి ఈ యొక్క 17 ఆ ప్రాంతంలో కూడా ఒక అంకిత భావంతో సారు వర్క్ చేశారు. ఇంకా అందరినీ కూడా ఆ వేసిన రోడ్ను విస్తరింపజేశారు. ఒక అంకిత భావం అంటే మొత్తం టోటల్గా అంకితం అయ్యారు. అది మాకు బాగా నచ్చింది. భూపతిరాజు సార్ను చూసి ప్రతి మాస్టర్ కూడా ఇన్స్పైర్ అవుతున్నారు. అరే మేము కూడా చెయ్యాలి ఈ సేవ. తన పాటల రూపంలో కానీ ఈ కార్యరూపంలో కానీ చూపిస్తున్నారు కాబట్టి ఒక అందరికీ ఆదర్శం సార్ భూపతిరాజు సార్. బాగుంది. రైట్ నాన్న. మరి ఇంత అనుభవాలు మీరు ధ్యానం ద్వారా మీరు పొందినప్పుడు పిఎంసి ప్రేక్షకులు మీరు ఇచ్చే సూచనలు ఏమిటి? పిఎంసి ప్రేక్షకులకు నా యొక్క విన్నపం ఒకటే. ఎందుకంటే ఇది అందరి బావు కొరకు ఒక మహాత్ముడు అనుభవపూర్వకంగా ఎన్నో జన్మల నుంచి తీసుకొచ్చినటువంటి జ్ఞానం. ఈ దుఃఖాన్ని దూరం చేసుకోనికి అందరూ కూడా తప్పకుండా తన లోపల ఉన్న శక్తిని తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. అలాగే ఇతర జీవులను కరుణతో ప్రేమతో చూడాలి. అలాగే 3వ కాన్సెప్ట్ గురువుగారి ఈ యొక్క శక్తిని తీసుకోవాలంటే ధ్యాన మందిరాలు, పిరమిడ్లు బాగా కట్టాలి. సో ఈ యొక్క సద్వినియోగం ప్రతి ఒక్కరూ చేసుకొని వారి జీవితంలో, కుటుంబంలో హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఇదే నా విన్నపం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూశారుగా మాస్టర్స్, బాలయ్య గారి అనుభవాలని మీరు విన్నారు కదా పరిస్థితి. ఎందుకంటే ప్రాక్టికల్గా చెప్పాలని అంటే భౌతిక ప్రపంచంలో నువ్వు ఎకనామికల్గా ఏ స్థాయిలో ఉన్నావు అనేది ఒక పార్ట్ అయితే, భౌతిక ప్రపంచంలో ఎలా ఉన్నప్పటికీ కూడా ధ్యానం రెగ్యులర్గా చేయడం ద్వారా మన ఆరోగ్యాల పరిరక్షణ ఎలా ఉంటుందన్నది ప్రాక్టికల్గా మనకు కనపడుతున్నాయి. ఎంతోమంది మాస్టర్స్ యొక్క అనుభవాలు మనం వింటున్నాం. కాబట్టి దీన్ని బట్టి మనం కూడా ఏమిటి నేర్చుకోవాలంటే, మనం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార విషయాల్లో మార్పు తప్పదు, రోజు రెగ్యులర్గా ధ్యానం చేయక తప్పదు. దీంతోపాటు పత్రిజీ లాంటి మహానుభావులు భౌతిక ప్రపంచంలో ఎంతోమంది ఉంటారు. అందరి అనుభవాలు వినాలి. అలా వినాలంటే పిఎంసి రెగ్యులర్గా చూస్తే కానీ మనకి ఇవన్నీ మనకు అర్థం కావు. దయచేసి మరి ఇక్కడ నుండైనా మీరు పిఎంసి రెగ్యులర్గా చూస్తున్నారు కాబట్టి మిగతా వాటితో కూడా పిఎంసిని చూపిస్తూ ఈ లోక కళ్యాణం కోసం మన పాత్ర ఏంటో మనం చేయగలిగితే బాగుంటుందని మరొకసారి నేను విన్నవించుకుంటున్నాను. సో నమస్తే బాలయ్య గారు, నమస్తే.